Hello guys, today మన టాపిక్ CAN ప్రోటోకాల్లో మనం డేటా ట్రాన్స్మిట్ చేసినప్పుడు ఏమేమి ఎర్రర్స్ అక్కర్ అవుతాయి వాటి గురించి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ వీడియో. CAN error detection. Error detection. There are 5 types of CAN error can introduce and CAN bus by receiver and transmitter node. CAN bus మీద ట్రాన్స్మిటర్ డేటా రిసీవర్ కి సెండ్ చేస్తుందన్నమాట. ఒక ట్రాన్స్మిటర్ ఒక డేటా సెండ్ చేసినప్పుడు రిసీవర్ అది రిసీవ్ చేసుకొని నేను కరెక్ట్‌గా రిసీవ్ చేసుకున్నానని ఒక అక్నాలెడ్జ్‌మెంట్ ఇస్తుందన్నమాట. ఈ టైంలో మధ్యలో ఏమైనా ఎర్రర్స్ అక్కర్ అవుతాయండి. కొన్ని ఎర్రర్స్ అక్కర్ అవుతాయి. సమ్ టైమ్స్ ఆ ఎర్రర్స్ ఏంటంటే ఈ CAN బస్ మీద 5 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి. బిట్ ఎర్రర్ అని, స్టఫ్ ఎర్రర్ అని, CRC ఎర్రర్ అని, అక్నాలెడ్జ్‌మెంట్ ఎర్రర్ అని, ఫార్మ్ ఎర్రర్ అని ఇలా 5 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అని CAN బస్ మీద అక్కర్ అవుతాయన్నమాట. ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ బిట్ ఎర్రర్. ఈ బిట్ ఎర్రర్ అనేది ట్రాన్స్మిటర్ ట్రాన్స్మిటర్ సైడ్ వస్తుందన్నమాట. ఒక్కొక్క కొన్ని ఎర్రర్స్ రిసీవర్ సైడ్ వస్తాయి. కొన్ని ఎర్రర్స్ ట్రాన్స్మిటర్ సైడ్ వస్తాయన్నమాట. ఈ బిట్ ఎర్రర్ అనేది ట్రాన్స్మిటర్ సైడ్ వస్తుంది. ఈ బిట్ ఎర్రర్ ఎలా అక్కర్ అవుతుందో చూద్దాం. Every transmitter node reads back its transmitted bit from CAN line along with other ECUs, but if it will not get read bit same as it transmitted, then transmitter node stop the further transmission and introduce an error frame on CAN line. This error is known as bit error. CAN line మీద ట్రాన్స్మిటర్ అనేది ఒక మెసేజ్ ని సెండ్ చేయడం జరుగుతుందన్నమాట. ఒక బిట్ ట్రాన్స్మిటర్ అనేది బిట్స్ ఉంటాయి కదా, ఈ బిట్స్ ట్రాన్స్మిట్ చేసినప్పుడు ఏంటంటే రిసీవర్ కూడా ఈ ట్రాన్స్మిట్ చేసిన సేమ్ బిట్ రిసీవ్ చేసుకుంటే బిట్ ఎర్రర్ అనేది రాదు. సపోజ్ బిట్ ట్రాన్స్మిటర్ రిసెసివ్ బిట్ ని ట్రాన్స్మిట్ చేసింది, రిసీవర్ డామినెంట్ బిట్ రిసీవ్ చేసుకున్నది. ఇలాంటి టైంలో బిట్ ఎర్రర్ అనేది అక్కర్ అవుతుందన్నమాట. ట్రాన్స్మిటర్ ఏదైతే ట్రాన్స్మిట్ చేస్తుందో రిసీవర్ కూడా అదే రిసీవ్ చేసుకోవాలి. ఇది ట్రాన్స్మిటర్ అనేది ఒకటి ట్రాన్స్మిట్ చేస్తే రిసీవర్ అనేది ఇంకోటి రిసీవ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ ఎర్రర్ అనేది అక్కర్ అవుతుందన్నమాట. ఇది బిట్ ఎర్రర్ అంటే. ట్రాన్స్మిటర్ డామినెంట్ బిట్ ట్రాన్స్మిట్ చేస్తే రిసీవర్ కూడా అదే బిట్ ని రిసీవ్ చేసుకోవాలన్నమాట. అదర్వైజ్ ఇట్ విల్ అక్కర్ ఎర్రర్. నెక్స్ట్ ఏంటంటే స్టఫ్ ఎర్రర్. చూడు ఇక్కడ డయామెట్రికల్లీ కూడా ట్రాన్స్మిటర్ అనేది రిసెసివ్ బిట్ ట్రాన్స్మిట్ చేస్తే రిసీవర్ అనేది రీడ్ బ్యాక్ ఏం ఇచ్చింది, డామినెంట్ బిట్ ఇచ్చిందన్నమాట. ఇలాంటి టైంలో ఏంటంటే బిట్ ఎర్రర్ అనేది అక్కర్ అవుతుందన్నమాట. ఇక్కడ ఏది ఇచ్చి అక్కడ కూడా అదే రిసీవ్ చేసుకోవాలన్నమాట. ఇది బిట్ ఎర్రర్ అనేది. నెక్స్ట్ స్టఫ్ ఎర్రర్ చూద్దాం. స్టఫ్ ఎర్రర్. స్టఫ్ ఎర్రర్ మీన్స్ ఇది రిసీవర్ సైడ్ వస్తుందన్నమాట. స్టఫ్ ఎర్రర్ అనేది రిసీవర్ సైడ్ వస్తుంది. More than 5 conjugated bit the same polarity in CAN frame between the start of frame to CRC field is considered as a faulty frame on CAN bus and it is signaled as stuff error on CAN line. ఒక CAN frame లో more than 5 conjugative bits, సేమ్ polarity bits. ఈ CAN frame లో ఇక్కడ బిట్స్ కనిపిస్తున్నాయి కదా, డామినెంట్ బిట్. ఇక్కడ సేమ్ పొలారిటీ అంటే సేమ్ బిట్స్ 4 ఉన్నాయి. ఇలాంటి టైంలో ఏంటంటే 5th బిట్ రిసెసివ్ బిట్ ఉంది.
ఇలాంటి టైంలో స్టఫ్ ఎర్రర్ రాదు. ఇక్కడ చూడండి సేమ్ పొలారిటీ 5 బిట్స్ ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4, 5 సేమ్ పొలారిటీ బిట్స్ 5 కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఈ స్టఫ్ ఎర్రర్ అనేది అక్కర్ అవుతుందన్నమాట. సేమ్ పొలారిటీ బిట్స్ 5 కన్నా ఎక్కువ ఉండకూడదు. మోర్ థాన్ 5 కాంజుగేటివ్ బిట్స్ ఆఫ్ ది సేమ్ పొలారిటీ. ఈ కాంజుగేటివ్ బిట్స్ అనేది సేమ్ పొలారిటీ కలిగి 5 బిట్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. ఆ టైంలో ఎక్కువగానుంటే ఈ స్టఫ్ ఎర్రర్ అనేది అక్కర్ అవుతుందన్నమాట. నీట్‌గా డీటెయిల్స్‌గా చూద్దాం. స్టఫింగ్ అంటే ఏంది? బిట్ స్టఫింగ్ అంటే ఏంది? డీస్టఫింగ్ అంటే ఏంది? చూడండి ఇక్కడ 5 కాంజుగేటివ్ బిట్స్ 1, 2, 3, 4, 5 ఇలా ఉంటుందన్నమాట. 5 కాంజుగేటివ్ బిట్స్ ఉంటాయి. 1, 2, 3, 4, 5 ఇలా 5 ఉన్నప్పుడు ఇలా 5 సేమ్ పొలారిటీ వచ్చినప్పుడు సిక్స్త్ బిట్ అనేది ఈ బిట్‌కి అపోజిట్ బిట్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. సపోజ్ రెసెసివ్ బిట్‌కి అపోజిట్ డామినెంట్ బిట్ అనేది రెసెసివ్ అన్నమాట. సపోజ్ 5 డామినెంట్ బిట్స్ ఉంటే సిక్స్త్ బిట్ అనేది దానికి అపోజిట్ బిట్ ఇన్సర్ట్ చేయాలన్నమాట. అది బిట్ స్టఫింగ్ అంటారు. బిట్ స్టఫింగ్ అంటే సేమ్ పొలారిటీ 5 బిట్స్ ఉంటే దానికి అపోజిట్ బిట్ అనేది ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి 5 బిట్స్ తర్వాత 5 రిసెసివ్ బిట్స్ తర్వాత ఇక్కడ డామినెంట్ బిట్ అనేది ఇన్సర్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 5 కాంజుగేటివ్ బిట్స్ 5 డామినెంట్ బిట్ తర్వాత రిసెసివ్ బిట్ అనేది ఇన్సర్ట్ చేయడం జరిగింది. అలా అన్నమాట ఈ స్టఫ్డ్ బిట్స్ అంటారు. స్టఫ్ బిట్స్ అంటారు. ఇలా బిట్ స్టఫింగ్ జరుగుతుంది. నెక్స్ట్ ఇది ట్రాన్స్మిటెడ్ ఫ్రేమ్ అన్నమాట. రిసీవర్ సైడ్ ఎట్లా రిసీవ్ చేసుకుంటుందంటే ఈ ఫ్రేమ్‌లో ఈ ఇన్సర్ట్ చేసిన అపోజిట్ బిట్స్ ఉన్నాయి గదా! రిసెసివ్ బిట్‌కి అపోజిట్ బిట్, డామినెంట్ బిట్ ఇన్సర్ట్ చేసాం గదా! ఈ రిసీవర్ సైడ్ ఏందంటే ఈ స్టఫ్ బిట్స్‌ని డిలీట్ చేసి ఆ ఫ్రేమ్ బిట్స్ ఎలాగున్నాయో అలా ట్రాన్స్‌మిట్ చేయడం జరుగుతుంది చూడండి. పైన ఎలాగున్నాయో సేమ్ పొలారిటీ బిట్స్‌ని ట్రాన్స్‌మిట్ చేయడం జరుగుతుందన్నమాట ఈసీయూ. ఈసీయూ రిసీవ్ చేసుకునేటప్పుడు మనం ఈ స్టఫ్డ్ బిట్స్ అనేది రిమూవ్ చేసి నార్మల్ ఫ్రేమ్‌ని రిసీవ్ చేసుకుంటుందన్నమాట. దాన్ని డీస్టఫింగ్ అంటారు. ఈ బిట్ స్టఫింగ్ బిట్స్‌ని రిమూవ్ చేసి ఫ్రేమ్ అనేది రిసీవర్ రిసీవ్ చేసుకుంటుంది. దీన్నే డీస్టఫింగ్ అంటారు. అది బిట్ స్టఫింగ్, డీస్టఫింగ్ అంటే. బిట్ స్టఫింగ్ అంటే సేమ్ పొలారిటీ బిట్‌కి అపోజిట్ బిట్‌ని ఇన్సర్ట్ చేయడం అన్నమాట. ఈ బి ఈ ఆహ్, ఇన్సర్ట్ చేసిన అపోజిట్ బిట్స్‌ని రిమూవ్ చేసి రిసీవర్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. దాన్ని డీస్టఫింగ్ అంటారు. నెక్స్ట్ ఎర్రర్ చూద్దాం. సీఆర్‌సీ ఎర్రర్. సీఆర్‌సీ ఎర్రర్ అంటే సైక్లిక్ రిడెండెన్సీ చెక్ అన్నమాట. అది రిసీవర్ సైడ్ వస్తుంది. The transmitter transmits CRC of transmitted data at CRC field of CAN frame. And the receiver also calculates CRC on received data. If the receiver found calculated CRC different from received CRC at CRC field, then receiver signaled it has CRC error and introduced error frame on CAN line. ఇక్కడ ఏందంటే CRC error అనేది ఈ CRC క్యాలిక్యులేషన్ సైక్లిక్ రిడెండెన్సీ అనేది రిడెండెన్సీ చెక్ ఈ క్యాలిక్యులేషన్ ట్రాన్స్మిట్ సైడ్ జరుగుతుందన్నమాట. ట్రాన్స్మిట్ సైడ్ ఈ క్యాలిక్యులేషన్ జరిగిన తర్వాత నెక్స్ట్ ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. ఈ ట్రాన్స్మిట్ చేసిన తర్వాత రిసీవర్ కూడా క్యాలిక్యులేషన్ చేసుకుంటుందన్నమాట సీఆర్‌సీ క్యాలిక్యులేషన్. అప్పుడు ఈ ట్రాన్స్మిటెడ్ సైడ్ క్యాలిక్యులేషన్ రిసీవర్ సైడ్ చేసిన క్యాలిక్యులేషన్ బోత్ ఆర్ సేమ్‌గా ఉండాలన్నమాట. సేమ్‌గా లేనప్పుడు ఏందంటే ఈ సీఆర్‌సీ ఎర్రర్ అనేది అక్కర్ అవుతుంది. ఇదన్నమాట సీఆర్‌సీ ఎర్రర్. ఒకసారి చెప్తానండి. సీఆర్‌సీ ఎర్రర్ అంటే ట్రాన్స్మిటర్ సైడ్ డేటా ట్రాన్స్మిట్ చేసేటప్పుడు అక్కడ సీఆర్‌సీ క్యాలిక్యులేషన్ జరుగుతుందన్నమాట. సీఆర్‌సీ క్యాలిక్యులేషన్ జరిగిన తర్వాత ట్రాన్స్మిట్ అయిన తర్వాత రిసీవర్ సైడ్ కూడా సీఆర్‌సీ క్యాలిక్యులేషన్ జరుగుతుంది. ఈ ట్రాన్స్మిటర్ సైడ్ క్యాలిక్యులేషన్, రిసీవర్ సైడ్ క్యాలిక్యులేషన్ బోత్ ఆర్ సేమ్‌గా ఉండాలి. అప్పుడు మాత్రమే సీఆర్‌సీ ఎర్రర్ అక్కర్ కాదు. ట్రాన్స్మిటర్ సైడ్, రిసీవర్ సైడ్ సీఆర్‌సీ క్యాలిక్యులేషన్ డిఫరెంట్‌గా ఉంటే అప్పుడు సీఆర్‌సీ ఎర్రర్ అనేది అక్కర్ అవుతుందన్నమాట.
అది. నెక్స్ట్ అక్నాలెడ్జ్‌మెంట్ ఎర్రర్. ఈ అక్నాలెడ్జ్‌మెంట్ ఎర్రర్‌ని రిసీవర్ అనేది రిసీవర్ సైడ్ వస్తుంది. ట్రాన్స్మిటర్ సైడ్ వస్తుంది. సారీ. అక్నాలెడ్జ్‌మెంట్ ఎర్రర్ ట్రాన్స్మిటర్ సైడ్ వస్తుంది. ఈ అక్నాలెడ్జ్‌మెంట్ ఎర్రర్ అంటే ఏంటంటే ట్రాన్స్మిటరు రిసీవర్‌కి డేటా ట్రాన్స్మిట్ చేసినప్పుడు అది కరెక్ట్‌గా రిసీవ్ చేసుకున్నానని రిసీవరు కరెక్ట్‌గా నేను మెసేజ్ రిసీవ్ చేసుకున్నాను ఒక అక్నాలెడ్జ్‌మెంట్ మెసేజ్ సెండ్ చేస్తుందన్నమాట. డామినెంట్ బిట్ అక్నాలెడ్జ్‌మెంట్ స్లాట్ ఉండదు. ఆ అక్నాలెడ్జ్‌మెంట్ స్లాట్‌లో డామినెంట్ బిట్ అనేది అక్నాలెడ్జ్‌మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ అక్నాలెడ్జ్‌మెంట్ స్లాట్‌లో అక్నాలెడ్జ్‌మెంట్ రిసెసివ్ బిట్ గాని ఇస్తే అక్నాలెడ్జ్‌మెంట్ ఎర్రర్ అనేది అక్కర్ అవుతుందన్నమాట. ఎప్పుడైతే రిసీవర్ కరెక్ట్ మెసేజ్ రిసీవ్ చేసుకొని అక్నాలెడ్జ్‌మెంట్ డామినెంట్ బిట్ ఇస్తుందో అప్పుడు మాత్రమే అక్నాలెడ్జ్‌మెంట్ ఎర్రర్ అక్కర్ అవ్వదు. ఎప్పుడైతే అక్నాలెడ్జ్‌మెంట్ అది కరెక్ట్ మెసేజ్ రిసీవ్ చేసుకోకుండా అక్నాలెడ్జ్‌మెంట్ అనేది రిసెసివ్ గాని ఇస్తే అది అప్పుడు అక్నాలెడ్జ్‌మెంట్ ఎర్రర్ అనేది అక్కర్ అవుతుంది ట్రాన్స్మిటర్ సైడు. అది. నెక్స్ట్ ఫార్మ్ ఎర్రర్. ఫార్మ్ ఎర్రర్ అంటే మన క్యాన్ ఫ్రేమ్ ఫార్మాట్‌లో సమ్ ఫిక్స్డ్ బిట్స్ ఉన్నాయి. ఫిక్స్డ్ బిట్స్ ఏందంటే సీఆర్‌సీ డీలిమిటర్ అది రిసెసివ్ బిట్. అక్నాలెడ్జ్‌మెంట్ డీలిమిటర్, సీఆర్‌సీ డీలిమిటర్ అండ్ ఎండ్ ఆఫ్ ది ఫ్రేమ్ ఈ ఆల్ బిట్స్ ఏందంటే రిసెసివ్ బిట్స్ ఉంటాయి. ఈ రిసెసివ్ బిట్స్ కాకుండా ఆ ప్లేస్‌లో డామినెంట్ బిట్స్ మనం డామినెంట్స్ బిట్స్ వస్తే అప్పుడు ఈ ఫార్మ్ ఎర్రర్ అనేది వస్తుంది. ఎప్పుడు అది రిసెసివ్ బిట్సే ఉండాలి. ఎందుకంటే స్టాండర్డ్ ఫార్మాట్ అలా అది ఫిక్స్డ్ బిట్స్ కాబట్టి అవి చేంజ్ అవ్వడానికి లేదు. ఆ చేంజ్ అయినప్పుడు ఈ ఫార్మ్ ఎర్రర్ అనేది అక్కర్ అవుతుందన్నమాట. ఇది రిసీవర్ సైడ్ వస్తుంది. ఈ ఫార్మ్ ఎర్రర్ అనేది రిసీవర్ ఇంట్రొడ్యూస్ చేస్తుందన్నమాట. ఇది గాయ్స్ టోటల్ కంప్లీట్ ఎర్రర్ డిటెక్షన్ ఆన్ CAN బస్. 5 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. మీకు దీని గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.